స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్. వెన్నుపోటు గొడ్డలివేటు పేటెంట్ జగన్ రెడ్డిదే. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ మరియు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీ ఈటెల రాజేందర్. మావోయిస్టులకు భారీ షాక్. 2.5 టన్నుల పేలుడు పదార్థాలు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. నాయకుల మీద, సీనియర్ నాయకుల మీద ఒకసారి రుచి మరిగాక వాళ్ళకి అర్థమైంది కేసు అవసరం లేదు, ఎవిడెన్స్ అవసరం లేదు. ఒక కథ రాసుకుంటే, స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఆ పాత్రలో అంబటి రాంబాబునైనా తీసుకురావచ్చు, విడుదల రజనీనైనా తీసుకురావచ్చు, నాగార్జునైనా తీసుకురావచ్చు, ఇంకోరినైనా తీసుకురావచ్చు, ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారి వరకైనా పోవాలంటే పోవచ్చు అని చూపే ప్రయత్నం, ఆ దిశగా ఏదంటే అది కథలు అల్లుకుంటూ మొదలయ్యారు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు మొదలుపెట్టిన ఇది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే జరుగుతుంది అనుకున్నాం, వార్నింగ్ ఇస్తూ వచ్చాం, అలాగే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అమాయకుల మీద కూడా పడుతున్నారు. పొలిటికల్ యాక్టివిస్ట్ కాదు, నాయకులు కాదు, సింపథైజర్స్ దాటి ఇప్పుడు సామాన్య జనం మీద, మీ జర్నలిస్టుల మీద ఎవరైతే ఇప్పుడు మనకేం సంబంధం లేనుకుంటున్నారో వచ్చి మా దారిని మేము రాసుకొని పోయి పెడతామంటున్నారు కదా, మీ మీద పడతారు. ఆల్రెడీ అది మొదలైంది. సామాన్య జనం మీద కూడా పడినారు. మా వరకు మేము ఈరోజు వచ్చి ఇక్కడ పరామర్శించాక, జైలుకి వచ్చినాక వింటుంటే నందిగం ఈయన సురేష్ గారి మీద ఇప్పటి 12 కేసులు, సరే కొన్ని డిస్పోజ్ అయ్యాయి, బెయిల్ ఇది వచ్చాక ఆఖరణ ఇంకొక కేసు, తప్పుడు కేసు ఒకటి పెట్టారు, తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు అది బెయిల్ వస్తుంది, ఇంకోటి తయారవుతోంది అని తెలుస్తోంది ఎక్కడో, అది రావాలి. అలాగే ఇంకోటి ఏదో ఎక్కడో అడ్డగించినాడు అని చెప్పి ఇంకొక కేసు పెట్టారంట. బహుశా ఆ సెక్షన్ ఇది కాకపోవచ్చు. అంటే దాన్ని ఎట్లా బయటికి రాకుండా చూడాలి ఒకసారి వచ్చాక అని. అలాగే తురకా కిషోర్ అని ఆయన మీద 8 కేసులు. వాళ్ళ తమ్ముడికి అసలు సంబంధం లేదు, బెంగళూరులో ఎక్కడ ఉంటాడు, ఆయన మీద 3 కేసులు. ఆయన మున్సిపల్ చైర్పర్సన్గా చేశాడు మాచర్లకు. లేటెస్ట్ వచ్చి ఇంకో రిపోర్టర్ 2 కేసులు అక్కడ పెట్టారు. ఈయన మీద విచిత్రమైంది అంటే కిషోర్ మీద లేటెస్ట్ 2023లో తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో 30,000 దొంగతనం చేశాడట మున్సిపల్ చైర్పర్సన్. ఆ కేసు నిన్న 28, అంటే ఇది బెయిల్ వచ్చి ఇంకా రిలీజ్ అవుతాడు కానీ 28వ తేదీ కంప్లైంట్ తీసుకొని 23లో పెట్టే ఇన్సిడెంట్ జరిగిందని 28 మే కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్ పీటీ వారెంట్ తీసుకొని అది ఒక కేసు పెట్టేశారు. ఏది దొంగతనం అని 30,000 రూపాయలు మున్సిపల్ చైర్మన్ పై ఇట్లా దొంగతనం చేశారు. అంటే బియాండ్ రీజన్, చెప్పేది నమ్ముతారా లేదా కూడా ఇప్పుడు పట్టించుకోవట్లా, అవసరం లేదు వాళ్లకు. ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడుతుండగానే మీ జోబులో ఇది ఈయన తీసాడనో, అక్కడేదో లాగాడనో, తీసైనా ఇంకో జోబులోంచి ఈయన తీసాడనో కేసు పెట్టేయచ్చు. ఇది 2 ఏళ్ల తర్వాత పెట్టచ్చు, 5 ఏళ్ల తర్వాత పెట్టచ్చు. అంటే మేము 4 ఏళ్ల తర్వాత వచ్చి ఏం చేయొచ్చో ఇప్పుడు చెప్తున్నారు. దానికి దారి ఈరోజు వేస్తున్నారు. వీటి పరాకాష్ట మనం చూస్తే సామాన్య. వెన్నుపోటు గొడ్డలివేటు పేటెంట్ జగన్ రెడ్డిదే. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. సార్, అందరికీ నమస్కారం అండి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పులివెందల శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని నాయకుడు. ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఆయనకి. రేపు 12వ తారీఖుకి సంవత్సరం అవుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి. రేపు 4వ తారీఖుకి ఎన్నికల ఫలితాలు వచ్చి అతను పరాజయం పాలై తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి సంవత్సరం నిండుతుంది. ఈ నేపథ్యంలో
అతను అవాకులు చవాకులు పేలుతున్నాడు, అసత్యాలు మాట్లాడుతున్నాడు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. అసలే కోతి నిప్పు తొక్కింది, కళ్ళు తాగింది, లేకపోతే కోతి కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది, ఏమవుతుంది? ఇష్టం వచ్చినట్లుగా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉంది. లేకపోతే ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు రేపు 4వ తారీఖుట వెన్నుపోటు దినాన్ని పాటిస్తారంట. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహిస్తారట. నేను అడుగుతాను, ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏమిటి ఈ వెన్నుపోటు దినం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా ఏమేమి చేస్తుందో మీకు తెలీదా? వెన్నుపోటు దినంగా ఎందుకు మీరు పరిగణిస్తున్నారు? ఏమొచ్చింది మీకు? అంటే ఎలాగ అనిపించింది మీకు? అంటే మీ తాతగారు రాజారెడ్డి గారు అప్పట్లో వెరైటీస్ యజమానిగా ఉన్న నర్సయ్య గారు కదా, ఆయన జింక వెంకట నర్సయ్య గారిని మట్టుబెట్టి ఆ మైండ్ని లాక్కున్న దానికంటే పెద్ద వెన్నుపోటు చేశారా చంద్రబాబు గారు ఈ సంవత్సర కాలంలో? ఎవరికి పొడిచారు ఆయన వెన్నుపోటు? మీకు ఏమైనా పొడిచారు సార్? ఒకసారి వీపు చూసుకోండి. చంద్రబాబు గారు వచ్చి మీకు ఏమైనా పొడిచారా? దొంపదాగా ఏం మాట్లాడతారు? జింకా వెంకట నరసయ్య గారికి మీ తాత వేసిన పోటు కంటే పెద్ద పోటు వేశారు అవునా చంద్రబాబు నాయుడు గారు? పోనీ మీరు మీ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారే, దానికంటే పెద్ద పూట? మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ మరియు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ 3 తరాల తెలంగాణ ఉద్యమంలో అసలు బసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ 1952 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ సిటీ కాలేజ్ దగ్గర ఆనాటి ప్రభుత్వ పోలీసులు కాల్పులు జరిపితే 7 మంది విద్యార్థులు చనిపోయినారు. 1969లో యావత్ తెలంగాణ సమాజం మా ఉద్యోగాలు మాకు కావాలి, మాది ఆత్మగౌరవ పోరాటం, మా స్వయం పాలన కావాలని చెప్పి పోరాటం చేస్తే ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ, ఇక్కడ ఆనాటి కాంగ్రెస్ పార్టీ సర్కార్ బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వంలో ఆ ఉద్యమాన్ని అంచడానికి మిలిటరీ దళాలతో పాటుగా అక్కడక్కడ అనేక రకాల హింస ప్రయోగించి 369 మంది ముక్కుపచ్చలని ముద్దుబిడ్డని పొట్టన పెట్టుకున్నారు. ఆ తదనంతరం తెలంగాణ కాంక్షించే వాళ్ళు, మేధావులు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమ జ్వాలను ఆగకుండా దాన్ని కాపాడుతూ పోయినరు. 2001లో మలిదశ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అన్ని పార్టీలు కూడా ఎక్కడికక్కడ సంఘటితమై విద్యార్థుల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి సంవత్సరాల తరబడి ఈ పోరాటం జరిగింది. 100 మంది తెలంగాణ ముద్దుబిడ్డలు అమరులైనరు. వాటి ఫలితంగా రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ జూన్ 2వ తారీఖు నాడు జరుపుకునే ఈ వేడుకలు ఎవరో ఇష్టం వచ్చింది కాదు. తెలంగాణ ఇంతకుముందు చెప్పినట్టుగా పోరాటం ద్వారా, రక్త తర్పణాల ద్వారా,
ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ. ఈ తెలంగాణ సాధనలో మొదటి నుంచి కూడా ఒకటే మాటతో కట్టుబడిన పార్టీ. ఒడిశా జార్ఖండ్ సరిహద్దుల్లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. మావోయిస్టులు దాచిపెట్టిన సుమారుగా 2.5 టన్నులకు పైగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ భారీ ఆపరేషన్లో ఒడిశా రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఎస్ఓజీ, సెంట్రల్ రిజర్వేషన్ పోలీస్ ఫోర్స్, జార్ఖండ్ ఎలైట్ జాగ్వార్ ఫోర్స్, సుందర్గఢ్ డిస్ట్రిక్ట్ వాలంటీర్ ఫోర్స్, డివిఎఫ్కు చెందిన భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. ఈ పేలుడు పదార్థాలను ఒక రాతి క్వారీకి తరలిస్తున్న సమయంలో మావోయిస్టులు వాటిని దోచుకున్నారన్న పక్కా సమాచారంతో ఈ ఉమ్మడి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టుల చేతిలో ఉంటే తీవ్ర కల్లోలం సృష్టించే ప్రమాదం ఉందని భావించిన భద్రతా దళాలు మే 28వ తేదీన ఈ సెర్చింగ్ ఆపరేషన్ను ప్రారంభించాయి. 5 రోజుల పాటు అటవీ ప్రాంతంలో జల్లెడ పట్టిన బలగాలు చివరకు మావోయిస్టులు రహస్యంగా నిల్వ ఉంచిన 2.5 టన్నుల పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సెర్చింగ్ ఆపరేషన్ సమయంలోని భద్రతా దళాలకు మావోయిస్టులు ఎవరు కూడా తారసపడలేదు. దీంతో ఎటువంటి ఎదురు కాల్పులు జరగకుండానే ఈ ఆపరేషన్ ప్రశాంతంగా ముగిసింది. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను భారీ భద్రతా నడుమ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్ ఝా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణలో పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులను తీసుకుని వచ్చి ప్రజలకు చేరువయ్యాయని సిపి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది యువతకు బంగారు భవిష్యత్తును అందించడంలో సఫలమయ్యామన్నారు. राष्ट्र सलूट सलामेशस సెకండ్ జూన్ తెలంగాణ ఎస్పిరేషన్ కి రియలైజేషన్ డేట్ ఉంది. ఈ కొత్త రాష్ట్రం మొత్తం 29 స్టేట్స్ లో చూస్తే ఎంత తక్కువ టైంలో ఎంత ముందు వచ్చింది. ఈ అన్ని మన తెలంగాణ రాష్ట్రంకి సక్సెస్ కి కారణం ఇక్కడ ఉన్న జనాలకి పరిశ్రమ. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ పారామీటర్ చూస్తే తెలంగాణ ముందుకు ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మనము కష్టపడి పని చేస్తే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి, సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మేము చాలా మంచి పని చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా హెసల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది. అదే విధంగా ఉమెన్ సేఫ్టీ తెలంగాణకి ఒక పెద్ద మార్క్. ఫస్ట్ టైం తెలంగాణలో సి టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అది కూడా మొత్తం దేశంలో ఫస్ట్ టైం చాలా స్టేట్ నుంచి మన మోడల్ కి చదవడం జరిగింది. సిమిలర్ గా భరోసా సెంటర్ కూడా ఏ విధంగా ఒక బాధితులకి ఇబ్బంది లేకుండా న్యాయం ఇవ్వాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది కూడా రాష్ట్రంలో ఒక పెద్ద అచీవ్మెంట్. సో ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా అసాంఘిక ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకుండా పీస్ఫుల్ గా 11 ఇయర్స్ నుంచి మనము సిస్టమ్ నడిపిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వేరే సివిల్ డిపార్ట్మెంట్ కి కూడా మనకు చేసిన సహాయం అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్ లో ప్రజల్లో చాలా మంచి ఒక భావన ఉంది, మన మీద నమ్మకం ఉంది. అదే విధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్ టీం పెట్టడం జరిగింది. ఈ డ్రగ్ కంట్రోల్ టీం ద్వారా సొసైటీలో ఎక్కడ కూడా ఈ కన్జంప్షన్, డ్రగ్స్ కన్జంప్షన్ ఎస్పెషల్లీ గంజాయి కన్జంప్షన్ లేకుండా మనము చాలా లోతుగా వెళ్ళి ఊరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అదే విధంగా ఎక్కడ కూడా మనకు కేసెస్ దొరికిన
గట్టిగా కేసు పెట్టి మొత్తం వాళ్ళకి సోర్సెస్ వరకు వెళ్ళి వాళ్ళకి కఠిన చర్య ఇన్స్యూర్ చేస్తాం. మీ అందరికీ సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మంచి పని చేయాలి. కొత్త రాష్ట్రంకి అభివృద్ధిలో మనము ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అదే నా కోరిక. థ్యాంక్ యూ అన్న. సిరిసిల్ల అర్బన్ చంద్రంపేటలోని దాడి చేసి ఓ సర్వేయర్ను పట్టుకున్న ఏసీబీ అధికారులు 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ నాగరాజు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి నుండి 15,000 లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు నాగరాజును ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయంకు తరలించి విచారిస్తున్న అవిస అధికారులు జక్కాపురం మల్లేశం స్థలం కొలిసినందుకు ₹1,00,000 డిమాండ్ చేసి 80,000కు డీల్ కుదుర్చుకున్నటువంటి సర్వేయర్ గతంలో 21,000 నేడు 15,000 తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి సర్వేయర్ రమణమూర్తి ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ వివరాలు తెలియపరిచారు. ఈరోజు ఉదయము 12 గంటల ప్రాంతంలో సిరిసిల్ల పట్టణంలో ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ గారు మల్లోజీ నాగరాజు గారు బాధితుడి దగ్గర నుంచి 15,000 లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడడం జరిగింది. బాధితుడైన జకపురం మల్లేశం 2 నెలల క్రితము సర్వే నెంబర్స్ 476 E and G 2 సర్వే నెంబర్లలో ఉన్న తన యొక్క 6 గుంటల భూమిని సర్వే చేయించుకున్నాడు. ఆ సమయంలో ఆ భూమి వెంకటాపురం నివాసి వెంకటాపురం గ్రామ శివారు ఉన్న భూమి అది. ఆ సర్వే సమయంలో 20,000 ఇస్తే కానీ సర్వే చేయలేదు. ఆయన 20,000 తీసుకున్నారు. 2 నెలల నుంచి తిప్పుతున్నాడు. 80,000 ఇంక ఇవ్వాలా, ఇస్తే అంటే మొత్తం ₹1,00,000 80,000 ఇస్తేనే ఆ పంచనామా కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు. తిప్పితే ఇక గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు. ఈరోజు అతను 15,000 అడ్వాన్స్గా ఆ 80,000లో పార్ట్ పేమెంట్ అంటే అడ్వాన్స్గా మిగిలిన తర్వాత ఇస్తాను రిపోర్ట్ తయారు చేసి పెట్టమని చెప్పేసి 15,000 ఇచ్చి ఏసీబీకి పట్టించడం జరిగింది. ఎవరైనా సరే ఏసీబీకి ఏదైనా ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064కి లేదా వాట్సాప్ నెంబర్ 9440446106కి లేదా ఏసీబీ తెలంగాణ పేరు మీద ట్విట్టర్ మరియు ఫేస్బుక్లలో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చు. ఎటువంటి ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాటి మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు పట్టుబడ్డ నాగరాజు మండల సర్వేయర్ ఎల్లారెడ్డిపేట గారిని విచారణిస్తున్నప్పుడు విచారణ తర్వాత ఈయనని కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతుంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో పాటు అప్పుడప్పుడు వివాదాస్పద ఇంటర్వ్యూలతో వార్తల్లో నిలిచిన నటి అషు రెడ్డి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈమె ఇటీవల అసోంలోని ప్రఖ్యాత కామాఖ్యాదేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామితో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ సీజన్ 3 బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అషు రెడ్డి పలు టీవీ కార్యక్రమాలు, సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈమె తరచూ తన ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ అభిమానులతో టచ్లో ఉంటారు. రామ్ గోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అయితే గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ అషు రెడ్డికి దైవ చింతన కూడా ఎక్కువే అనిపిస్తోంది. గతంలో కూడా పలుమార్లు వేణుస్వామిని కలిసి పూజలు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా అషు రెడ్డి కామాఖ్య ఆలయంలో వేణుస్వామితో కలిసి పూజలు చేస్తున్న ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఇవి క్షణాలు వైరల్గా మారాయి. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వారికి ఏమైనా దోషాలు ఉంటే పరిహార పూజలు నిర్వహించే వేణుస్వామి దగ్గర ఇప్పటికే పలువురి టాప్ హీరోయిన్లు కూడా పూజలు చేయించుకున్న విషయం తెలిసిందే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్.
వెన్నుపోటు గొడ్డలివేటు పేటెంట్ జగన్ రెడ్డిదే. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ మరియు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీ ఈటెల రాజేందర్. మావోయిస్టులకు భారీ షాక్. 2.5 టన్నుల పేలుడు పదార్థాలు స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.